హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో భీష్మాష్టమి ఎప్పుడు వచ్చింది, అలాగే అష్టమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, ఆ రోజుటి నక్షత్రం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. రథసప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ పితామహుణ్ణి తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణంగా విడవమని చెప్పింది మన శాస్త్రం. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణం విడవడమే కర్తవ్యం. 46 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురహృద్యుడు ఈ రోజున భీష్మాష్టమి రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బ్రతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. ఇంతకు మనకు భీష్మాష్టమి 2025లో ఎప్పుడు వచ్చింది, అష్టమి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాము. అష్టమి తిథి ప్రారంభం మరియు ముగింపు 5 ఫిబ్రవరి బుధవారం తెల్లవారుజామున 2:31 నుండి 6 ఫిబ్రవరి గురువారం రాత్రి అంటే తెల్లవారుజామున 12:36 వరకు అయితే మనకు అష్టమి తిథి ఉందండి. ఇంతకు మనకు భీష్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి అంటే 5 ఫిబ్రవరి 2025 బుధవారం రోజునైతే జరుపుకోవాలి. మనము 2025వ సంవత్సరంలో ఈరోజు నక్షత్రం వచ్చేసి భరణి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.